అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు నూతన పాలక మండలి చైర్మన్ గా ముదునూరు వెంకటరాజుతో పాటు 19 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, కూటమి నాయకులు హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాడపల్లి దేవస్థానం పాలక మండలిలో ప్రాతినిధ్యం కల్పించడంతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోలాహలంగా సాగింది. ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యంగాను నమ్మకముగాను శక్తివంచన లేకుండా మెట్ల రమణబాబు గారు టీడీపీ ప్రముఖ నాయకులు వారి వేదిక చూస్తుందిగా కోరుతున్నాం. అల్లాడు స్వామినాయుడు గారు ఆడ చైర్మన్ గారు వారిని కూడా వేదిక చూసుకోతున్నాం. అలాగే డిఎస్పీ గారు శంకర్ పల్లి మోహన్ గారు కూడా వారిని కూడా వేదిక కాసా చాముండేశ్వరి గారు మన చైర్మన్ గారు వెంకటరాజు గారు వారిని ధర్మకర్త స్వీకార సందర్భంగా చేయవలసిన ప్రమాణ స్వీకారం. మీ పేరు చెప్పండి సార్. శ్రీ ముదునూరు వెంకటరాజు. నేను వాడపల్లి గ్రామంలో దేవాలయం చేసిన వెంకటేశ్వర దేవస్థానముకు ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయంగాను రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలవాడని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శ్రద్ధ వహించగలవాడని దైవసాక్షిగా మనస్పూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. రహస్య గోపురం మీరే స్వామివారి దగ్గర ప్రమాణ చేయవలసింది. లోన చదువుకోండి. నెక్స్ట్ ఎవరు? మా పేరు పెట్టిన బాధ్యతని మా సత్యానంద లాస్ట్ సంవత్సరం నుంచి కూడా మమ్మల్ని ఏ రోజున కూడా పడుకోకుండా మార్నింగ్ కాల్ ఈవినింగ్ కాల్ చేస్తూనే దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పం. దానికి మేము కట్టుబడి ఉంటామని, అలాగే ఏంటంటే మాకు అందరికీ తెలిసిందే మా నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి పథకం నడుస్తుందంటే సత్యానంద గారు వెళ్ళడం వల్ల ఆయన అభివృద్ధికి పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఆయనకి తోడు మన హరీష్ గారు కూడా ఉంటాం. ఈ దేవాలయం మరింతగా మనం డెవలప్ చేసుకుని రానున్న రోజుల్లో తిరుపతికి సమానంగా మన దేవస్థానం కూడా కోనసీమ తిరుమల పిలుచుకున్నాం. కాబట్టి అదేవిధంగా మనం కూడా డెవలప్ చేసుకుని రోడ్లు కానివ్వండి, అలాగే అతి తొందరలో రానున్న అతి కొద్ది కాలంలో ఈ గవర్నమెంట్ మన అన్నదాన భవనాన్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు చాలా తెలియని విషయాలు ఏంటంటే చాలా శంకుస్థాపనలు అయి ఉన్నాయి. కాబట్టి అన్ని పనులు జరగడానికి సంవత్సరం పడుతుంది. కాబట్టి డార్మెంటరీస్ కానివ్వండి, అలాగే రూములు కానివ్వండి, రోడ్లు కానివ్వండి అన్నీ కూడా మన యుద్ధపాత్రికంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే మా మెంబర్స్ అందరినీ కలుపుకుని జనసేన, బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ మన గవర్నమెంట్ ఉన్నా కాబట్టి అందరూ 19 మంది సభ్యులతో ఎక్స్ అఫీషియో తోటి స్పెషల్ ఇన్వైటీ తోటి కలుపుకుని 19 మంది సభ్యులతోటి పాలక మండలి నేడు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. వారి యొక్క కొద్దిపాటి వివరాలు, ఎందుకంటే చాలా ఇతర జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లా, తెలంగాణలో మహబూబాద్ జిల్లా, ఇలా పలు జిల్లాల నుంచి కూడా అవకాశం కల్పించారు పాలక మండలిలో. వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి అందులో కూడా